అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. ఆర్కే పెట్టిన గడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్ది మందికి మింగుడు పడట్లేదు. గడ్డి కరిచే వాళ్ళకి ఇంకే విధంగా చెప్పాలి? కాస్తో కోస్తో బుద్ధి జ్ఞానం ఉన్న అడ్డగాడిదలైనా కాస్త సోయితో వ్యవహరించేలా ఉండాలి. కానీ బాధ్యత కలిగినటువంటి నాయకులుగా ఉండే కొద్దిమంది వ్యవహార శైలి నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చాలా చికాకుగా మారింది, తలనొప్పిగా మారింది. ఇటువంటి వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే విధంగా, ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, వాళ్ళందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా ఆర్కే గారు ఆ రకమైనటువంటి కంటెక్స్ట్ మాట్లాడారా అనే ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండే నాయకులు అక్కడ ఉన్నారు. ఆ బూతుల్ని నానా విధాలుగా ప్రజలకు చేరవేయగలిగేటువంటి సోషల్ మీడియా సైకోలు కూడా ఉన్నారు. సో కొత్తగా బూతు పురాణం అనేది ఆ పార్టీకి నొప్పి కలిగించే అంశం కాదు. కానీ ఏబిఎన్ ఆర్కే గారు చాలా సెన్సిబుల్గా మాట్లాడారు. ఎందుకంటే జగన్ వెనుక తానా అంటే తందానా అని గెంతే బ్యాచ్ చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఆ పార్టీలో ఎవరైతే ఆ పార్టీ నిజంగా గ్రో అవ్వాలని, ఆ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలా బలంగా కోరుకుంటున్నటువంటి కొన్ని అంశాలు. ఆ పార్టీలో కరెక్షన్ జరగాలి, ఆ పార్టీలో నీచంగా వ్యవహరించే కొద్దిమంది నాయకుల్ని తరిమేయాలి, ఆ పార్టీకి దరిద్రం మాదిరిగా పట్టినటువంటి సోషల్ మీడియా సైకోలను కూడా వదిలించుకోవాలి. ఇలాంటి ఆలోచనలు ఆ పార్టీలో జెన్యూన్గా పనిచేసే కొద్ది మందిలో ఉన్నాయి. కానీ అటువంటి వాటికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా సహకారం అందించట్లే. అటువంటి భజన బృందాన్ని ఆయన నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నటువంటి సందర్భం. సో ఎలా ఈ దరిద్రాన్ని వదిలించుకోవడం అనేటువంటి సంఘర్షణ నిజంగా ఆ పార్టీ మేలు కోరుకునేటువంటి చాలా కొద్ది మందిలో ఉందండి. వారి కోరిక నెరవేర్చే విధంగా నిజంగా ఆర్కే గారు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడారా అనే అభిప్రాయాలు చాలా బలంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2014 తర్వాత ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచంలోనే అత్యద్భుతమైన, దేశంలోనే అతి గర్వకారణమైనటువంటి, ఇతర నగరాలను తలదన్నేటువంటి ఒక రాజధాని ఉండాలి అనే రకమైనటువంటి మాటలు ఆ రోజుల్లో అంత మెచ్యూర్డ్గా ఉండవు, కానీ ఏదో మాట్లాడారు ఆయన. ఆ తర్వాత అమరావతి రాజధానిగా ఉండడానికి కూడా ఆయన ఆ రోజుల్లో అంగీకరించారు. సో అది ఎర్లీ స్టేజెస్ కాబట్టి ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు. 2019 ఎలక్షన్స్కి వెళ్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, అందరికీ తెలిసినటువంటి విషయం, చాలా విస్తృతంగా మనం చర్చించుకుంటున్నాం. అక్కడ తాడేపల్లిలో కొంప కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇక అక్కడి నుంచి కదలడు, అక్కడే ఉంటాడు, సో రాజధాని ఇక్కడే ఉంటుంది అనేటువంటి ఆలోచనలు కూడా ఆ రోజుల్లో ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఆ తర్వాత 3 రాజధానులను ఒక విషపూరితమైనటువంటి, వికృతమైనటువంటి నాటకం ఆడి 3 ప్రాంతాలని కూడా నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవలేదు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికైనా కాస్తో కోస్తో బుద్ధి, జ్ఞానం, అవగాహన ఉంటే ఒక నాయకుడిగా ప్రజల తాలూకా అభిప్రాయాన్ని గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలిన అభిప్రాయాలు, దిక్కుమాలిన ఆలోచనలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువ ఉండదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనేదే మ్యాటర్ ఇక్కడ. 2024 మ్యాండేట్ ఒకసారి మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా ప్రజానీకమంతా అమరావతి రాజధానిగా ఉండాలనే ఆలోచనని బలోపేతం చేశారు. అందుకనే కూటమి పార్టీలను చాలా అద్భుతంగా గెలిపించారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిక్కర్లు వేసుకునే పిల్లాడిని అడిగినా చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలి, జగన్మోహన్ రెడ్డి దగ్గర చెంచాలుగా బతకాలి, జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి జీవించాలనుకునేటువంటి జీవోత్సవాలుగా ఉండే కొద్దిమంది నాయకులకు మాత్రం ఈ ప్రాక్టికాలిటీ అర్థం కావట్లేదు. వాళ్ళందరికీ సిగ్గొచ్చే విధంగా, ఎందుకంటే ఇప్పుడు మావిగన్ అనే ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చిన తర్వాత ఈ దరిద్రాన్ని కూడా జనం మీద ఎలా రుద్దాలని కొద్దిమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారందరికీ కాస్త సోయ కలిగే విధంగా, వాళ్ళు కాస్త ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా, జగన్మోహన్ రెడ్డి వెనక గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీరు కూడా బ్లైండ్గా వెళ్ళిపోకండి అనేటువంటి ఒక అవగాహన, జ్ఞానం కలిగించే విధంగా ఏబిఎన్ ఆర్కే మాట్లాడినటువంటి మాటలు చాలా బలంగా పనిచేస్తున్నాయనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఏబిఎన్ కార్యాలయం మీద దాడికి వెళ్ళారు, దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా ఏబిఎన్ ఆర్కే గారు చాలా ఘోరంగా
ఘోరంగా అవమానించేశారు అన్నట్లు కూడా వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. ఇప్పుడు అక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా లోపల ఒకటి రన్ అవుతుంది. అరే ఆ రోజు 2019లో జనంతో ఏమని చెప్పి ఓటు వేయించుకున్నాం, 2024లో జనం చీ కొట్టి చెప్పుతో కొట్టినంత పని ఎందుకని చేశారు, మళ్ళీ ఇవాళ ఒక కొత్త స్లోగన్ మనం తీసుకుని వస్తున్నాం. ఇలాంటి స్లోగన్ని కానీ మనం ఇవాళ బలపరిచినట్లయితే ఆర్కే చెప్పినటువంటి మాటలు చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాయి కదా మనకి. సో ఏ విధంగా మనం ఈ సిచ్యువేషన్ని డీల్ చేయాలని మొహం చాటేసిన నాయకులు కూడా కొద్దిమంది ఉన్నారు. ఇక సిగ్గు శరం లజ్జ ఇవేమీ లేకుండా అన్నిటినీ విడిచిపెట్టేసినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజ్ యూజువల్ వాళ్ళ స్వతహాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత నీచానికైనా ఒడిగొడతారు కాబట్టి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ మహిళల పట్ల పార్టీకి ఎంత గౌరవం ఉంది, ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే రాధాకృష్ణ గారు, వేమూరి రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి కొత్త పలుకు, అది కొత్త పలుకు కాదు చెత్త పలుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఘోరంగా అవమానించే విధంగా మాట్లాడారని వాళ్ళ ఉద్దేశం కదండి. మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత గొప్ప ఆణిముత్యాలు లాంటి మాటలు మాట్లాడారో, ఆ మాటల ద్వారా ఎవరి మనోభావాలు నొచ్చుకోవాలి, ఎవరిని కించపరిచే విధంగా, ఎవరిని టార్గెట్ చేసేటువంటి కంటెక్స్ట్లో వాళ్ళు మాట్లాడారో అనే విషయాలు ఒక్కసారి ఒక 3 క్లిప్స్ వాళ్ళ మాటలు వినండి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఎంత సభ్యత ఉంది, ఎంత సంస్కారం ఉంది అనే విషయం కూడా మనకు అర్థమవుతుందండి. రాజకీయం చేస్తామని వీళ్ళంతా కూడా రాధాకృష్ణకి అలవాటు ఉండొచ్చు, తాచడం అలవాటు ఉండొచ్చు, రాజకీయ నాయకులకు తాచడం రాధాకృష్ణకి అలవాటు ఉండొచ్చు. నిక్కచ్చిగా నిబద్ధతతో విశ్వాసంతో విలువలతో రాజకీయం చేస్తారు. బరి తెగించిన జోగి రమేష్ మాటలు చూపి విలువ విశ్వాసం ఏం మాట్లాడుతున్నావు రమేష్? జోగి రమేష్ ఏమన్నా కాస్తన్నా ఇజ్జత్ ఉండాలి కదా. మహిళలని ఉద్దేశించి తార్చడం అనేటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ గారిని నువ్వు టార్గెట్ చేయాలంటే మహిళల ప్రస్తావన రాకపోతే, మహిళలను టార్గెట్ చేయకపోతే మీకు మాటలు రావా? అంతకంటే పద్ధతిగా మాట్లాడేటువంటి జ్ఞానం మీకు లేదా? ఒక్క జోగి రమేష్ అనేటువంటి వ్యక్తే కాదండి, ఆ పార్టీ ఇతర నాయకులు కూడా. చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చేసి ఇలా పైకి వచ్చావు? నువ్వు ఒక సామాన్యమైన స్ట్రింగర్ అనడం కూడా చేత ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అయిపోగలుగుతారండి. అదే వ్యక్తి ఇంకెంత ఘోరంగా నిశ్చయంగా మాట్లాడాడో ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడుకి ఏమేమి తార్చావు, చంద్రబాబు నాయుడుకి ఏమేమి పడుకోబెట్టావు, చంద్రబాబు నాయుడుకి ఏమేమి సేవలు చేశావు చూశారు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పోయే పరువు ఏం లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇటువంటి నీచమైన మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు ఇవాళ ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒక్క నాయకులనే కదా, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కామెంట్స్ కూడా మీరు ఒకసారి రిఫర్ చేసినట్లయితే, ఏ వీడియోలోకి వెళ్ళి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినా చాలా ఘోరంగా మహిళల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మహిళల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడతారు. అంత నీచమైనటువంటి మనుషులు ఆ పార్టీలో ఉన్నారు. సో వాళ్ళందరికీ గడ్డి పెట్టినట్లు చాలా బలంగా చెప్పాలి. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఒక్కసారి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళలు కూడా వాళ్ళ బుర్రలకు గుర్తు రావాలి. వాళ్ళ మట్టి బుర్రలకు మర్చిపోయారు, విలువలన్నీ మర్చిపోయారు, వాల్యూస్ మర్చిపోయారు. ఎవరినైనా ఒక మాట మనం అన్నప్పుడు వాళ్ళ మనోభావాలు, మానసిక స్థితి ఎలా ఉంటాయి, ఎంత నొచ్చుకుంటారు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత దిక్కుమాలిన కంటెంట్ ఇచ్చినా కూడా దాన్ని నీచంగా మాట్లాడడానికి సిద్ధపడిపోతున్నారు. కాబట్టి అటువంటి వారిలో ఒకసారి సెల్ఫ్ రియలైజేషన్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా రాధాకృష్ణ గారే మాటలు పెద్ద ఎత్తున బలంగా చొచ్చుకుపోయాయి. కాబట్టి ఇక నుంచి ఎవడన్నా ఒక కామెంట్ పెట్టాలంటే, ఎవడన్నా ఒక మాట లేకిగా మహిళలను ఉద్దేశించి మాట్లాడాలంటే ఆ పార్టీలో ఖచ్చితంగా ఆలోచిస్తారండి. ఎందుకంటే చాలా సాఫ్ట్గా, సెన్సిబుల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులు మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టారు. ఇవాళ సోషల్ మీడియాని భ్రష్టు పట్టిస్తున్నారు, మహిళలను టార్గెట్ చేసుకుని వాళ్ళని వేధించే విధంగా, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు చాలామంది. ఆ రకమైనటువంటి సంప్రదాయం మంచిది కాదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకా చట్టబద్ధంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా కార్యకర్త నోరు జారి నీచంగా భారతీరెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు వ్యవహరించారు. ఇటువంటి సంకేతాలు అనేకం ఇచ్చినా కూడా ఆ పార్టీ నాయకుల్లో కానీ, ఆ పార్టీలో ఉండే సోషల్ మీడియా కార్యకర్తల్లో కానీ ఎక్కడ చలనం
అనేది లేదు. యథేచ్ఛగా నీచంగా మహిళల్ని టార్గెట్ చేసుకుని ఇవాళ మనం చూసిన హైదరాబాద్లో వాళ్ళు మాట్లాడిన భాగవతం చూసాం కదండి. అంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు అంబటి రాంబాబు లాక్ కొడక అని మాట్లాడినటువంటి మాట తప్పు కాదని జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు. ఆ రోజు ఆయన ఇంటికి వెళ్తే దాడి ఎలా చేస్తారని ప్రశ్నించాడు. మరి వాళ్ళ ఏ మొహం పెట్టుకుని ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్ళారు? కాస్తో కోస్తో జ్ఞానం అవగాహన ఉంటే 2 నెలల క్రితం మనం ఏం మాట్లాడాం, ఏం చేసాం, ఇవాళ ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి సోయ ఉండే ఆడవాళ్ళు కదా. రాధాకృష్ణ గారు చాలా ఆలోచనతో ఖచ్చితంగా వీళ్ళలో ఆలోచన క్రియేట్ చేయాలి. ఎవరినైనా నోరు జారి ఒక మాట మాట్లాడే ముందు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అనే విషయం వాళ్ళ జ్ఞాపకంలోకి రావాలనే ఆలోచనతోనే ఈ విధమైనటువంటి కామెంట్ చేశారనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా ఇటువంటి కామెంట్స్ని, ఇటువంటి అభిప్రాయాలని హర్షించరు. కానీ ఇటువంటి వ్యక్తులకి ఇంకెలా చెప్పాలి, ఇటువంటి వ్యక్తులకి ఎలా గడ్డి పెట్టాలి, ఇంత గడ్డి పెట్టినా కూడా ఇవాళకి వాళ్ళు ఏ విధమైనటువంటి మార్పు రాలేదే. ఆ జోగి రమేష్ కావచ్చు, ఆ వైసీపీకి సంబంధించిన ఇతర నాయకులు కావచ్చు, ఏ రకంగా మాట్లాడుతున్నారో, లక్ష్మీ పార్వతి ఏ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారో, రాధాకృష్ణ గారి సతీమని కాలం చేశారు. 2-3 సంవత్సరాలు గడుస్తోంది. కానీ ఇవాళకి కూడా మీ భార్య గురించి కూడా రాస్తారా అంటూ రాధాకృష్ణ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఎంత దరిద్రంగా తయారయ్యారో. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చీకొట్టిన బుద్ధి రాక పక్క రాష్ట్రానికి వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల చేత చెంప చెల్లుమనేట్టు కొట్టించుకున్నటువంటి ప్రజాప్రతినిధి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎప్పటికైనా వాళ్ళకి సిగ్గు రావాలి. ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఎంతవరకు వ్యవహరించాలి, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఏ రకమైనటువంటి మర్యాదను మనం ఇవ్వాలి, మర్యాదను తిరిగి ఏ విధంగా తీసుకోగలగాలి అనేటువంటి ఆలోచన స్పృహ వాళ్ళలో కానీ కలగకపోతే 2029లో ప్రజలు కొట్టే దెబ్బకి పూర్తిగా కోలుకోలేని స్థాయిలో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారనే విషయాన్ని మాత్రం వారి జ్ఞాపకంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.